తిరుమల తిరుపతి ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ శ్రీనివాసులు, భారత్ టుడే కెమెరామెన్, తిరుమల. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంఖు మీద చుట్టూ ఆక్రిలిక్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ల ద్వారా శివుని సూక్ష్మ చిత్రాలను గీశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టిందని అన్నారు. క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు కాలకూట విషయాన్ని పరమశివుడు తన శంఖం ద్వారా మింగి తన గొంతులో నిలుపుకొని సృష్టిని కాపాడాడని తెలిపారు. పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఓంకారం, అక్షరాలు ఇలా శివయ్య ప్రాధాన్యతను వివరించేలా చిన్న శంఖుపై వేశారని ఆయన వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద మైక్రో బ్రష్ ద్వారా ఆక్రాలిక్ కలర్స్తో శివుని యొక్క ప్రధాన అంశాలు చిన్న శంకులో చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టింది. అంటే ఈ చిత్రంలో క్షీరసాగర మథనం అంటే రాక్షసులు, దేవతలు అమృతం కోసము మందర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకొని పాల సముద్రంలో తిరుగుతారు. ఈ మందర పర్వతం కిందికి పోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన ఈపుపై మోస్తాడు. కూర్మావతారం అంటే తాబేలు. ఆ క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కాలకూట విషము వస్తుంది. ఈ కాలకూట విషము సృష్టినంతా నాశనం చేస్తుంది. అటువంటి వచ్చిన విషాన్ని పరమశివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గొంతులో సేవిస్తాడు, తన గొంతులో పెట్టుకుంటాడు. అందుకే అటువంటి మహోన్నత కార్యక్రమం చేసిన శివుణ్ణి లోకాన్ని రక్షించాడు ఆ కార్యక్రమం చేసి. అందుకే అతన్ని నీలకంఠుడు, గరళాకంఠుడు అని అంటారు. సృష్టి కొరకు త్యాగం చేసిన పరమశివుడు గురించి ఈ చిత్రంలో ఆయన వివాహ సంఘటనను మరియు అర్ధనారీశ్వర రూపము. ఎందుకంటే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ ఘట్టం వేశాను. అందులో మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఈ విధంగా ఇతరులు ఉన్నట్లు వేశాను. అలాగే ఎంతో పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఈ చిత్రంలో చూపించారు. ఓం అనే అక్షరాలు కూడా ఈ చిత్రంలో చూపించాను. నేను ప్రతి శివరాత్రి రోజున పరమశివుని భక్తుని కాబట్టి ప్రతి చిత్రం శివరాత్రి రోజున వేస్తూ ఉంటాను. ఈసారి వినూత్నంగా ఈ శంకు మీద వేశాను. ఈ శంకు మీద ఎందుకు వేశానంటే క్షీరసాగర మథనము చిలికినప్పుడు వచ్చే విషాన్ని శివుడు